ఆంధ్ర ప్రజలు కేంద్ర పెద్దలకు బానిసలు కాదని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ ప్రత్యేక హోదాపై గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆంధ్రులు ఈ దేశ ప్రజలు, కేంద్రంలో ఉండే నాయకులకి పార్టీలకి బానిసలు కారు అంటూ విమర్శించారు. పదవులు కోరుకునేవారు, వ్యాపార అవసరాలు ఉన్న వ్యక్తులు జీ హుజూర్ అని సలాం చేయడం చూసి ఆంధ్రులు మీ బానిసలు అని పొరపడొద్దని సూచించారు పవన్ కళ్యాణ్. తాను మోదీతో మాట్లాడితే బాగుంటుందన్న అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై గత రాత్రి స్పందించిన పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో కూర్చుని మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదాపై నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించకపోబట్టే యువత రోడ్లపైకి వస్తోందని చెప్పారు. మీరు ఏమీ చేయక యువతను చేయనీయకపోతే సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు జనసేన అధినేత. ఆంధ్ర ప్రజలు కేంద్ర పెద్దలకు బానిసలు కాదని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ ప్రత్యేక హోదాపై గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆంధ్రులు ఈ దేశ ప్రజలు, కేంద్రంలో ఉండే నాయకులకి పార్టీలకి బానిసలు కారు అంటూ విమర్శించారు. పదవులు కోరుకునేవారు, వ్యాపార అవసరాలున్న వ్యక్తులు జీ హుజూర్ అని సలాం చేయడం చూసి ఆంధ్రులు మీ బానిసలు అని పొరబడొద్దని సూచించారు. తాను మోదీతో మాట్లాడితే బాగుంటుందన్న అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై గత రాత్రి స్పందించిన పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో కూర్చుని మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదాపై నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించకపోబట్టే యువత రోడ్లపైకి వస్తోందని చెప్పారు. మీరు ఏమీ చేయక యువతను చేయనీయకపోతే సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.